ఇప్పుడు కొత్తగా సిట్ విచారణలో జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వబోతున్నారని చెప్పి కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలైపోతున్నారా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దుష్ప్రచారంలో మొదటి వ్యక్తి. అతను ఒక సన్నాసి మీడియా 3 ఉన్నాయి. కృష్ణాయిల కిట్టుగాడు ఒకడు, ఆ TV5 సాంబాగాడు ఒకడు, ఆ మహాన్యూసోడు. ఈ ముగ్గురు కలిసి ఇలా పిల్లల దగ్గర వీళ్ళు ఉంటారో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రం కరెక్ట్గా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో అది కూడా కావాలి వీళ్ళకి. వాళ్ళు కొంపలో ఉంటారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిద్రలో కూడా నీ తల్లి వీళ్ళు మీదే ఆలోచన అంట. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ నమస్కారం ఆట వీళ్ళని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆడుకుంటాడు ఆట. ఏం చెప్తున్నారే ఏంటి? సిట్ విచారణకు జగన్మోహన్ అరెస్ట్ చేస్తారా? చేయండి, ఎవడైనా కానివ్వండి. ఈడియో బొంగ భోషాణం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. మొన్న వెళ్ళాడుగా పవన్ కళ్యాణ్, అరెస్ట్ చేస్తారు. అమిత్ షా దగ్గరికి వెళ్తే మీ పని మీరు చూసుకోండి. మీరు ఏమన్నాడు? అతను నా శాశ్వత మిత్రుడు, మీరు తాత్కాలిక మిత్రులు అన్నాడు. సరిపోలా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి. చంద్రబాబు నాయుడు వ్యక్తి ఊసరవెల్లి. ఈరోజు కూడా నిజంగా చెప్తున్నాను, నరేంద్ర మోడీ ఎవరిని నమ్ముతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడు. చంద్రబాబు నాయుడు అసలు నమ్మడు. ఆడంత పెద్ద దొంగ ఎవరు లేడు అన్నాడు. ఎవరు? అమిత్ షా. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ అంటే అంత పేరు సంపాదించాడు కేంద్రంలో. వాళ్ళు మొన్న అడిగితే ఏమన్నారు? నేను 30,000 కోట్లు 47,000 కోట్లు మీకు అమరావతికి పోలవరంకి నిధులు ఇచ్చాను కదా, ఆ నిధులు లెక్క చెప్పమంటున్నాడు. ఆ నిధులు లెక్క చెప్పండి ముందు, తర్వాత మాట్లాడదాం అంటున్నాడు. ఇస్తాడన్న లెక్కలు ఉన్నాయి వీడి దగ్గర. వచ్చి 2 సంవత్సరాలు అయింది. 3,87,000 కోట్లు అప్పు తెచ్చాడు సన్నాసిగాడు. వీడు అభివృద్ధి చేశాడు ప్రపంచం మన ఆంధ్ర రాష్ట్రాన్ని. వీరు మన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేవాళ్ళు అయిపోయారు. మీరేమో అలా అంటున్నారు. బీజేపీ చంద్రబాబు నాయుడు గవర్నర్ చేసి లోకేష్ సీఎం చేస్తారు, లేదా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, కరెక్టే. పాపం మీరు గవర్నర్ అన్నారండి. నేను ఇంకో మాట కూడా విన్నా. చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి చేస్తారంట. చంద్రబాబు నాయుడిని రాష్ట్రపతి చేస్తారంట. సీఎం లోకేష్గా సీఎంని లోకేష్ని చేస్తారని ఒక వినికిడి. వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికే పాలించలేడు. వీళ్ళు ఎవరిని పాటిస్తారు? రాష్ట్రపతి ఎవరు పాటిస్తారు చెప్పండి? వాడి ఇంట్లో నుంచి బయట రాక ముందు ఏం చేశారు? బీజేపీ వేసిన ఇది ఎత్తుగడే తప్ప ఏమి ఉండదు దాంట్లో. అసలు వీడు ఈ వచ్చి 2 సంవత్సరాల్లో పరిపాలించింది అంటే మాకే అర్థం కావట్లా. ఏమనంటే అభివృద్ధి చేస్తాం, అన్నీ చేస్తాం. వైసీపీ వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. మా అభివృద్ధి చూసి అసలు సొల్లు కార్చుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు మా అభివృద్ధి చూసి అంటున్నారు. వీళ్ళు అసలు మమ్మల్ని చూసి మీరు సొల్లు కార్చుకుంటున్నారు. మమ్మల్ని చూసి మీరు భయపడుతున్నారు. ముందు ఎక్కడ వైసీపీ వాళ్ళు అడ్డు తగులుతారని ముందు మీకు భయం పట్టుకుంది. ఎవరికి భయం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తులకి, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తను చూస్తే మీకు వచ్చబడిపోతుంది. నువ్వు ఎవరిని అభివృద్ధి, నువ్వు ఎవరి గురించి మేము అసలు మేము ఒక మాట చెప్పనా? ఈరోజు కూడా కాళ్ళు ఎగరేసుకొని చెప్తున్నాం, మేము దేనికి జంకట్లా, భయపడం కూడా. మీకు దమ్ముంటే మీరు చేసే మీద మేము ఎదుర్కొంటాం. మిమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కొంటాం. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. మీ పాపాలు 2 సంవత్సరాలు గడిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో బాధ్యత మీ బాగా ఆడుకుంటాం మేము అందరం. నేను నిద్ర కూడా పోనీ 76 సంవత్సరాలు నీకు. ఇప్పుడైనా ప్రజలకైనా ఇచ్చిన హామీలు ఈ 3 సంవత్సరాలు చెయ్యి. చచ్చిపోయే ముందు అయినా మంచి పనులు చేశారని చచ్చిపోయారని చెప్పేసి నీ విగ్రహానికైనా పూజ చేస్తారు కొందరైనా ప్రజలు. ఎందుకు చెప్పి ఇవన్నీ?